నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ప్రస్తుతం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని ఏదైతే గత ప్రభుత్వం ఉండేటప్పుడు ఋషికొండకి సంబంధించి రచ్చ జరిగిందో అది ఒక ఉద్యమం లాగా జరిగింది. మరి దానికి సంబంధించి ప్రజలు కూడా చాలా వ్యతిరేక భావనలో ఉన్నారు. చాలా డిసప్పాయింట్మెంట్ లో ఉన్నట్లుగా కూడా మనకు కనిపించింది. మరి ప్రస్తుతం అప్పటితో ఎన్నికలతో ముగిసి వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క పతనానికి ఏదైతే కారణమైందో, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఏదైతే ప్లస్ పాయింట్ అయ్యి వారు విజయం సాధించి అధికారంలోకి రావడానికి ఒక కీలక అంశంగా మారిందో ఋషికొండ రచ్చ, ఇది మరలా కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది. మరి ప్రస్తుతం దానికి సంబంధించి అధికార పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? ఒక పెద్ద లావిష్ గాను, ఒక పెద్ద విలాసవంతమైన భవనంగాను, దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా ఒక పర్సనల్ ఎజెండాతో గత ప్రభుత్వం కట్టుకుంది ఋషికొండ భవనాన్ని అని ఏదైతే చెప్పుకుంటూ విమర్శలు వినిపించాయో, మరి దీనికి సంబంధించి ఆ లావిష్ విలాసవంతమైన భవనాన్ని ఎలా ఉపయోగించాలి, అసలు ఇది ఇప్పుడు దాన్ని ఈసిత కనిపిస్తుంది. ఎలాంటి వాళ్ళకి ఒక సొల్యూషన్ కూడా దొరకడం లేదని చెప్పేసి కూడా ప్రస్తుతం కూటమి ప్రభుత్వ నేతలు తర్జన భర్జన పడుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. మరి దీనికి సంబంధించి ప్రెసెంట్ ఋషికొండ భవనాన్ని, ఎందుకంటే ఈ భవనాన్ని ఒకవేళ విశాఖపట్నం రాజధాని కనుక అయినట్లయితే ఈ భవనాన్ని మేము వినియోగిస్తాము అని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అప్పటి ప్రభుత్వం ఉండేటప్పుడు ప్రగల్భాలు పలికిన సందర్భాన్ని మనం చూసాము. ఆ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే భవనాన్ని విలాసవంతంగా నిర్మించుకున్నారు. అది కూడా తన సతీమణి కోసం అని చెప్పేసి ఆరోపణలు కూడా వినిపించాయి. మరి ఇది ఎంతవరకు వాస్తవం? ప్రస్తుతానికి ఈ భవనాన్ని ఇప్పుడున్న ప్రభుత్వం, అధికార ప్రభుత్వం ఏం చేయబోతోంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది? మరి ఈ అంశాలన్నింటి గురించి కూడా చర్చించడానికి ఈ రోజు మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అందరికీ నమస్కారం సౌర్య గారు. రైట్ సార్, ఏమంటారు? ప్రస్తుతం చూసుకుంటే విన్నారు మీరు ఇంట్రడక్షన్ లోనే, ఋషికొండ రచ్చ మనం గతంలో చూసాము. దీనికి సంబంధించి ఒక ఉద్యమం లాగా ప్రజలందరూ కూడా దండెత్తుకుని వచ్చారు. మరి ప్రభుత్వానికి కూడా కొంత వ్యతిరేకత వచ్చింది. వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి ఇది కూడా ఒక ముఖ్యమైన అంశము అన్న విషయం కూడా తెర మీదకి వచ్చింది. మరి మీరేమంటారు? ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుంది? దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు? ఎలా వినియోగించాలనుకుంటున్నారు ఈ భవనాన్ని? ఋషికొండ, విశాఖపట్నం బీచ్, ఈ మూడింటి మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి బహుశా ఎక్కువగా ప్రస్తావించింది నేనే అని చెప్పి చెప్పక తప్పదు. ఎందుకంటే ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా, ప్రత్యేకించి వ్యక్తిగతంగా కూడా నాకున్నటువంటి అనుబంధం విశాఖపట్నం అయితేనేమి, విశాఖపట్నం బీచ్ అయితేనేమి, బీచ్ లో ఉన్నటువంటి ఋషికొండకి సంబంధించి. సో ఈ నేపథ్యంలో నేను మొన్న మధ్య కూడా ఒక ప్రముఖ పాత్రికేయులు మళ్ళీ అడిగారు నాకు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్ట్ టేకప్ చేస్తున్నప్పుడు అప్పుడు వచ్చినటువంటి ఊహాగానాలను కొన్ని నేను ప్రస్తావించడం జరిగింది. ఆ ఊహాగానాల్లో ఒకటి ఏంటంటే ఋషికొండ మీద బంగ్లా కడుతున్నారు, అక్కడి నుండి సముద్ర మార్గం ద్వారా కూడా ఏదో ఒక సముద్రం లోపలికి కూడా ఒక అండర్ గ్రౌండ్ టన్నల్ ఒకటి ఏదో ప్లానింగ్ లో ఉంది అని చెప్పేసి వచ్చినటువంటి వార్తలు. అంటే ఈ వార్తలు ఎలా వచ్చేవంటే మీకు తెలియదేం కాదు, ఒక ప్రభుత్వం ఒక నిర్మాణం చేస్తుంది అనేసి అంటే ఖచ్చితంగా ప్రజలు దాన్ని చూస్తూ ఉంటారు. ఎటువంటి ప్రభుత్వ నిర్మాణం జరిగినా సరే అవసరమైతే కొన్ని భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు. లేదా ఇంకా కొంచెం చెప్పాలనేసి అంటే, ఉదాహరణకి పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి సందర్శకులు కూడా తీసుకెళ్లి చూపించడం జరిగేది. అట్లాంటిది ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకుంటూ వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆ ప్రాజెక్ట్ ఏం జరుగుతుందని చూడడానికి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక సామాన్య పౌరుడికి కానీ, లేకపోతే విశాఖపట్నంలో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళకి కూడా అవకాశం లేకుండా పోయింది. ఆ విధమైనటువంటి కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు, వాటి ఎవరు కనబడకుండా అవకాశం లేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో సో దాంతో వచ్చినటువంటి ఊహాగానాలు నేను ప్రస్తావించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మీరు అన్నట్టుగా, మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా, ఇప్పుడు మళ్ళీ ఋషికొండ సంబంధించి ప్రస్తావన వచ్చిన తరుణంలో నాకు ఆ పాత్రికేయులు వారు వెంకటకృష్ణ గారు మళ్ళీ ఫోన్ చేసి అడిగారు, ఆ టర్నల్ ఏమైంది, ఏమన్నా బయటకు వచ్చిందా అని చెప్పేసి అడగడం జరిగింది. అటువంటి పరిస్థితులు ఉండేవి. మాకు నేను చెప్పాను కదా, విశాఖపట్నానికి కానీ, విశాఖపట్నం సందర్శకులకు కానీ, విశాఖపట్నం ఇవాళ చెప్పుకోవాలనేసి అంటే ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతమే కాదు, ఏదైతే తూర్పు తీర ప్రాంతం, ఏదో అక్కడ వెస్ట్ బెంగాల్ కలకత్తా దగ్గర నుండి ఇక్కడ రామేశ్వరం వరకు ఉన్నటువంటి తీర ప్రాంతం మొత్తానికి చూస్తే విశాఖపట్నం అందమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి ప్రకృతి వనరులు ఉన్నటువంటి తీర ప్రాంతం. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ ఋషికొండకి సంబంధించి జరిగినటువంటి విధ్వంసం,
నేను మరొకసారి గుర్తు చేస్తున్నా. ఆ ఋషికొండని బోడికొండగా మార్చేసి, యాక్చువల్ గా బోడికొండ అనేది ఇంకొక కొండ ఉంది, దాన్ని బోడికొండగా మార్చేసి దాన్ని మళ్ళీ కవర్ చేయడానికి గ్రీన్ మ్యాట్ వేసినటువంటి గత ప్రభుత్వం. గ్రీన్ మ్యాట్ వేసి అది కనబడకుండా, బయటికి కనబడకుండా. కాకపోతే ఏంటనేసి అంటే విశాఖపట్నం తీర ప్రాంతంలో ప్రతి నిమిషానికి 2 నిమిషాలకి ఒక హెలికాప్టర్ గాని, ఒక సైనిక విమానం గాని, ఒక ప్యాసింజర్స్ విమానం గాని వెళ్తున్నటువంటి తరుణంలో చాలా వీడియోలు బయటకు వచ్చేసాయి. సో ఆ విధంగా ఒకటి ఇవాళ దాని గురించి ఆలోచన చేసేటప్పుడు ప్రభుత్వము కేవలం అంటే ఇంత ముందు అది దాంట్లో వాస్తవాలు లేవు. ముంతాజ్ గారి కోసం తాజ్మహల్ కట్టించారని చెప్పేసి మనకు చరిత్ర చెప్తుంది. వాస్తవం అయితే అది కాదు, అది పెద్ద స్టోరీ, నేను చెప్పగలను, ఇప్పుడు చెప్పను. అలాగా జగన్మోహన్ రెడ్డి గారి శ్రీమతి కోసం అని చెప్పేసి ఆవిడ ముచ్చట పడిందని చెప్పేసి ఆ ఋషికొండని ఆ విధంగా విధ్వంసం చేసి అక్కడ కట్టడాలు కట్టారనేది అప్పుడు ఉన్నటువంటి వాస్తవం. దానికి ఇవాళ వాస్తవాన్ని కూడా మనం నిరూపించవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏదన్నా పబ్లిక్ కి సంబంధించి ఒక ప్రాజెక్ట్ టేకప్ చేసినట్లయితే, ఒక బెడ్రూమ్ ఉంది అనేసి అంటే దానికి అనుగుణంగా అవసరమైనటువంటి మినిమం ఎమ్యూనిటీస్ ఏముంటాయో ఉంటూ దానికి సంబంధించినటువంటి ఒక బాత్రూము, మరి లావిష్ గా ఉన్నట్లయితే ఇది ఒక 2000 అడుగుల్లో బెడ్రూమ్ ఉన్నట్టయితే ఒక 400-500 అడుగుల్లో బాత్రూమ్ ఉండే పరిస్థితులు చాలా వరకు చూసాం. అదేది విదేశీ అతిథులు కానీ లేకపోయినట్టయితే రాష్ట్రపతి భవనం లేకపోతే గవర్నర్ బంగ్లాలు నూతనంగా నియమించినవి వాటిల్లో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూడొచ్చు. ఇది చూస్తే అక్కడ ఎస్ఎఫ్టీ వైజ్ చూస్తే దాదాపు 1,00,000 అడుగులు ఉంటే అక్కడ జనావాసాలు ఉండడానికి అవసరమైనటువంటి నిర్మాణాలు ఏవైనా, నేను ఉదాహరణకి బాత్రూమ్లు వాటికి సంబంధించి తీసుకున్నట్లయితే 10 సంఖ్యలో కూడా నివాసం ఉండడానికి సరిపడే ఉన్నాయి అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? పబ్లిక్ యూటిలిటీ కోసం అని కట్టింది కాదు, కేవలం ప్రైవేట్ యూటిలిటీ కోసం. తన శ్రీమతి ముచ్చట పడిందని చెప్పేసి, అదే గాజరాజ్ ప్యాలెస్ కూడా ఆ రోజు వివాదాస్పదం అయింది. ఆవిడ చూసిందంట, అది బాగుందంట, కావాలని చెప్పి అడిగారు అనేది కూడా వార్తలు వచ్చాయి. నిజమెంత అబద్ధం ఎంత అనేది తేలుండేది. మళ్ళీ ప్రభుత్వం వచ్చి ఉంటే, ప్రభుత్వం పోయింది కాబట్టి, మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పుడు అవన్నీ మరుగున పడిపోయినటువంటి సందర్భం. అయితే ఇవాళ ఋషికొండకి సంబంధించి నిజంగా చెప్పాలనేసి నేను ఆ రోజు కూడా చెప్పాను, అది 700 కోట్లు కాదు 7,000 కోట్ల ప్రాజెక్ట్ అయిపోద్ది అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం అక్కడ అధికారికంగా పెట్టినటువంటి పెట్టుబడులు అయితే 513 కోట్లు అని చెప్పేసి తేలింది. ఆ నేపథ్యంలో ఇవాళ అంత పెద్దది ఇవాళ మాకు ఏదైతే మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి ఒక చర్చ కూడా నడుస్తుంది. మేము మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, మీరు ప్రైవేట్ పరం చేసేస్తున్నారని. మేము ప్రైవేట్ పరం చేయట్లేదు. త్రిబుల్ ప్రాజెక్ట్ అనేసి అంటే, త్రిబుల్-P అనేసి అంటే కొన్నాళ్ళు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహించి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెట్టి అది పూర్తి చేసి నిర్వహించి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు, అది ప్రాజెక్ట్ అని మేము చెప్తున్నాం. ఈ సందర్భంగా మేము అడిగాం, ఈ 500 కోట్లు పెట్టినట్టయితే మన నర్సీపట్నం కాలేజీ పూర్తి అయిపోయేది కదా, మెడికల్ కాలేజీ పూర్తి అయిపోయేది కదా, అదేందుకు చేయలేదు? పనికొచ్చింది చేయడం మానేసి పనికి మాలిన చేసి ఎవరిని ఉత్తరించడానికి చేశారు అన్నటువంటి ప్రశ్న ఇవాళ చర్చ కూడా నడుస్తుంది. కాబట్టి ఇవాళ ప్రభుత్వం ముందు ఉన్నది ఏంటనేసి అంటే పెద్ద సవాలు. సాధారణంగా ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాలు ఏంటంటే నిర్మాణాలు ఏ విధంగా చేయాలి. ఉదాహరణ పోలవరం గాని, అమరావతి గాని, లేకపోతే ఇతరత్ర కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఎలా చేయాలన్నటువంటి సవాళ్ళు ఉంటాయి. కానీ గమ్మత్తైన విషయం ఏంటంటే నిర్మించినటువంటి ఒక నిర్మాణాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనేది పెద్ద సవాలుగా మిగిలింది. దానికోసమని ఒక కమిటీని కూడా వేసుకోవడం జరిగింది, శాసనసభ కమిటీ. కాబట్టి ఆ కమిటీ నేపథ్యంలో ఇవాళ కొన్ని చర్చలు జరుగుతున్నాయి. పబ్లిక్ ఒపీనియన్స్ కూడా స్వీకరిస్తున్నారు, వారు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి. ఇవాళ దాన్ని ప్రభుత్వం ప్రజలకి అనుకూలంగా అంటే టూరిజం డిపార్ట్మెంట్ పరంగా చేయాలన్నా కొన్ని సవాళ్ళు ఉన్నాయి, లేదా ఇతరత్రా చెయ్యాలి అనేసి అంటే ఇంకొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ. అలా అని చెప్పేసి అక్కడ వాడినటువంటి మెటీరియల్ కూడా ప్రపంచంలో అత్యంత ఖరీదైనటువంటిది. ఒక స్క్వేర్ ఫీట్ సంబంధించి సాధారణంగా ఎక్కడైనా నిర్మాణాలు అనేసి అంటే వేలల్లో ఉంటాయి, అక్కడ ఒక స్క్వేర్ ఫీట్ కి సంబంధించి లక్షల్లో పెట్టినటువంటి సందర్భం అక్కడ ఉంది. కాబట్టి ఇది ఒక పెద్ద సవాలుగా మారింది ప్రభుత్వానికి. దాన్ని వినియోగించుకోవాలి, ప్రజాధనంతో కట్టాము, వినియోగించుకోవాలి అనేసి అంటే మళ్ళా ఏమన్నా పెట్టుబడి పెట్టుకోవాలన్నటువంటి భయం ఒకవైపు, దేనికి వినియోగించాలన్నటువంటి ప్రశ్నార్థకం ఇంకొక వైపు. ఈ నేపథ్యంలో ఈ చర్చలు జరుగుతున్నాయి, కొలికి వస్తాయని చెప్పేసి ఆశిద్దాం.
సో మీకు ఎదురుగా ఉన్న మెయిన్ క్వెషన్ అయితే ఇదే. దాన్ని ఎలా వాడాలి అన్నది అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే మీరన్నట్టుగా క్వాలిటీ పీపుల్ యూజెస్ క్వాలిటీ మెటీరియల్ థింగ్స్ అని కంప్లీట్‌లీ ఆయన మీరన్నట్టు శ్రీమతి గారి కోసం క్వాలిటీగా, హై క్వాలిటీగా తెప్పించి కట్టించుకున్నారు. మరి దీన్నసలు ఇప్పుడు అంటే ఒకవేళ డివైడ్ చేసినట్లయితే దాన్ని ఎలా డివైడ్ చేయాలని ఏమైనా కొంత ప్లానింగ్ ఉందా సార్ ఇప్పుడు? డివైడ్ చేయడం అనేది పెద్ద ప్రశ్న. బేసిక్ పెద్ద ప్లానింగ్. సవాలండి. ఒకటోది. రెండోది అక్కడ వాడినటువంటి మెటీరియల్‌కి సంబంధించి కూడా హ్మ్. ఇప్పుడు ఉదాహరణకి ఒక ₹1000 మెటీరియల్ ₹2000, ₹3000 కాస్ట్‌లీది వేసుకొని వినియోగంలోకి తీసుకురావడం అనేది ఒకటుంటది. అవును. కానీ ₹1000 కాస్త ₹1,00,000 పెట్టి కొన్నటువంటి మెటీరియల్ అంటే దాన్ని చూస్తేనే భయమేస్తుంది ఇవాళ. మీరు పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు ఒకసారి ఎళ్లారు. మా గవర్నమెంట్ వచ్చిన కొత్తలోన. హ్మ్. వాటిని చూసేసరికి భయమేస్తుంది. వాడడం అనేది అంతకంటే భయపడాల్సిన పరిస్థితి ఉందన్నమాట. అంటే అటువంటి కాస్ట్‌లీ మెటీరియల్ కూడా అక్కడ డంప్ చేశారు. ఆ! ప్రజాధనం వృధా అయింది. ఇవాళ దాన్ని వినియోగంలోకి తేవాలి అనేసంటే సాధారణ జనాభాలకి మనం అది వినియోగంలో తేవాలి అనేసంటే ఒక ఇబ్బంది ఉంటది. ఎందుకనేసంటే ఆ మెటీరియల్ తాలూకా విలువని కోల్పోయినోళ్ళం. కోల్పోతారు. ఇట్లాంటి అలాగే రకరకాల ఏదైనా దానిలో ఏదైనా ఇంకేదైనా పోనీ మిగిలిపోయిన పనిని పూర్తి చేయడానికైనా గూడా మీరు రీప్లేస్‌మెంట్ అనేది చాలా కష్టమే. మరలా మీకు ఆ మెటీరియల్ ఎక్కడ ఏంటి అన్నది. డెఫినెట్‌గా పెద్ద సవాలది. హ్మ్. ఎందుకనేసంటే ఆ మెటీరియల్ ఎక్కడి నుండి వచ్చిందో కూడా ఇప్పటికొచ్చి ఎంతకొచ్చిందో తెలీదు. ఎక్కడి నుండి వచ్చిందో తెలియని పరిస్థితుల్లో ఉన్నాదన్నమాట. బంగారాన్ని అయితే కూడా వినియోగించినట్టుంది గదా సార్? అది అంటే కొన్ని దగ్గరలో వినియోగించారు అనేది ఉంది గానీ, దాని మీద అంటే ప్యూర్ గోల్డ్ అని చెప్పేసి నేను అనుకోవట్లా. హ్మ్. సమ్ కోటెడ్ గాని అట్లాంటి నేను కూడా ప్రత్యక్షంగా చూసే అవకాశం రాలేదు. ప్రయత్నం చేశాను గానీ, ఆ హ్మ్. అవకాశం రాలేదు. ఆ తర్వాత విడిచిపెట్టేసాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత. హ్మ్. కాబట్టి ఇట్ మే బి ప్రజల తాలూకా ధనం అది. ప్రజాధనం దుర్వినియోగం అయింది. ఈ హ్మ్. దుర్వినియోగం అయినటువంటిది మళ్ళీ సద్వినియోగం ఎలా చేసుకోవాలనేది ఒక పెద్ద సవాల్‌గా మారినటువంటి సందర్భంలో ఖచ్చితంగా దానికి ఇప్పుడు ఒక సొల్యూషన్ అయితే వస్తుంది. ఎందుకనేసంటే నేను మళ్ళీ చెప్తున్నా విశాఖపట్నానికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పేరు ప్రతిష్టల నేపథ్యంలో అది అది ఇంటర్నేషనల్‌గా అదొక మాన్యుమెంట్‌గా కూడా విశాఖపట్నానికి అంటే ఒక మణిహారంగా కూడా మార్పు చేసుకొని మనం చూపించుకోవడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మేబీ అదే ఆఖరికి జరుగుతుందేమోనని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. ఆ! అంటే ఎందుకంటే చూడడం వరకే తప్పిస్తే వినియోగించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి అక్కడ ఉంది కాబట్టి, హ్మ్. దాన్ని ఒక అంటే మనం చూస్తుంటాం చాలా ప్రాంతాల్లో. హ్మ్. అంటే ఏదైనా పాత మాన్యుమెంట్స్ అవి ఓన్లీ వరకు చూడడం వరకే. హ్మ్. అలా ఇది ఏదేమన్నా చేయడానికి అవకాశం ఉంటుందా? లేకపోతే దానికి సబ్సిడీగా అది ఇప్పుడున్న కట్టడాలు అలా ఉంచేసి దానికి అనుబంధంగా కొన్ని వస్తువులు కల్పించి మళ్ళీ ఏమన్నా ముందుకెళ్ళడం జరుగుతుందా అనేది ఈ కమిటీ రిపోర్టు ప్రజల తాలూకా అభిప్రాయాలు స్వీకరించిన తర్వాత తెలుస్తుంది. హ్మ్. సో, ఏదైనా గూడా చాలా టఫ్ కాన్సెప్ట్ మీ దగ్గర ఇప్పుడు చాలా టఫ్ చేతిలో ఉంది. దానికొక సొల్యూషన్ లేని విధంగాను. మరి అంటే మనం లోతుగా ఒకవేళ చూసుకున్నట్లయితే మీరన్నట్టుగా అసలు జగన్ గారు ఏ ఆలోచనతోని దీన్ని మీరు అంటే వైఫ్‌కి గిఫ్ట్ ఇవ్వడం కోసమే అంటారా? లైక్ 'తాజ్‌మహల్' గురించి మీరేదో చెప్తా అన్నారు. బట్ ఇది గూడా అలాగే కనిపిస్తూ ఉంది. 'ముంతాజ్‌కి' ఇచ్చినట్టుగా ఆయన కూడా లావిష్‌గా దాన్ని నిర్మించి ఇవ్వాలనే అనుకున్నారు. ఇదే కంప్లీట్‌గా మీ డెసిషనా? అంటే మీరు చెప్పేది ఇదేనా దాని గురించి? గిఫ్టింగ్ కోసమేనా ప్రజల కోసం కాదు అని. ఇప్పుడు ఇక్కడ నేను 2 విషయాలు ప్రస్తావిస్తాను. ఒకటండి వాస్తవానికి విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాసిగా విశాఖపట్నంలో ఏదైనా ఒక వింత అయినటువంటి అభివృద్ధి జరిగినప్పుడే సంతోషిస్తాం. ఒక వింత అయినటువంటి అభివృద్ధి ఇప్పుడు ఇది ఏమంటే మేము వింత అయినటువంటి అభివృద్ధిగా భావించాం. ఎందుకంటే చూడటానికి అవకాశం లేదు. ఏదో జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏదో చేస్తున్నాడు. లోపల మేము సంతోషించాం. ఎందుకంటే విశాఖపట్నానికి ఏదో ఒక మంచి జరుగుతుందేమోనని చెప్పి. ఇంకొక విషయం ఏంటనేసంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనుకోని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి మూడో రోజు నుండి పాడినటువంటి పాట నేపథ్యంలో కూడా హ్మ్. పార్టీ పరంగా లేకపోతే ఇతరత్రా ఆలోచనలు వేరుగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులుగా మా బోటోళ్ళకి ఏంటనేసి అంటే విశాఖపట్నం ఏదో ఒక రకంగా రాజధాని అవుద్దనేసి అంటే కొంత సంతోషించినటువంటి మాట వాస్తవం. అవును. ఆ నేపథ్యంలో కూడా మేము దీన్ని చూడటం జరిగింది. ఏదో ఒక హ్మ్. నిర్మాణం జరుగుతుంది. దానివల్ల మాకు
మా విశాఖకి లబ్ధి జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నటువంటి మాట మా వాస్తవం. ఆ రోజుల్లో కూడా మేము చెప్పాం. ఇది రాజధాని ఇక్కడికి తరలించడం అనేది ఆయన తాలూకా ఇంట్రెస్ట్ కాదు. రాజధాని పేరు చెప్పుకొని ఇక్కడ ఉన్నటువంటి భూముల్ని, ఇక్కడ ఉన్నటువంటి భవనాల్ని ఆయన లాక్కోవడం అనేది, ఆయన సొంతం చేసుకోవడం అనేది ఆయన తాలూకా అంతిమ లక్ష్యము. ఆ నేపథ్యంలో ఇప్పుడు కడప నుండి వచ్చినటువంటి వ్యక్తి, అక్కడ సముద్రం ఉండదు సరే కదా, పెద్ద చెరువు కూడా ఉండదు. నేను ఇది ఇవాళ చెప్పింది కాదు, అవాళ చెప్తున్నాను. పెద్ద చెరువు కూడా కడపలో వాళ్ళకి పెద్ద ఘనమే. కాబట్టి ఇక్కడ సముద్రం ఒడ్డున ఒక బంగ్లా, అది కూడా ప్రభుత్వ ధనంతో కట్టించుకున్నట్టయితే వచ్చాడు. అంటే వాళ్ళు అధికారం పోద్దని ఊహించుకోలేదు కదా, ఇంత ఘోరంగా ఓడిపోతారు, హోదా ఉండదని కూడా వాళ్ళు ఊహించుకోలేదు. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేమే ఉంటాము, మా నవరత్నాలు మమ్మల్ని కాపాడేస్తాయి అన్నటువంటి ఆలోచనతో అది నా డబ్బులు కాకపోతే ఏముంది, ఎక్కడికైనా నేను అవి చేస్తానన్నటువంటి తీరులో వెళ్ళినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఇవాళ మాకు అది ఒక పెద్ద సవాలుగా మారింది. కట్టడం సవాల్ అయితే లేదు, కానీ కట్టిన దాన్ని ఏం చేయడం అనేది ఒక పెద్ద సవాల్గా మారినటువంటి తరుణం. రైట్ సార్. మరి దీనికి సంబంధించి ప్రతిపక్షం హోదా కూడా పెద్దగా లేదనుకోండి, బట్ అయినప్పటికీ కూడా వైసీపీ ఏమైనా స్పందిస్తుందా, దీని గురించి ఏదైనా యాక్షన్ ఏమైనా కనిపిస్తుందా మీకు వాళ్ళల్లో ఏదైనా? ఎందుకంటే వాళ్ళే దాన్ని కీలకమైన ఒక ముఖ్యమైన ఒక అసెట్ గా గుర్తించారు కాబట్టి, సో వాళ్ళ నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందా, ఇప్పుడు మొదలైందా? మంచి ప్రస్తావన చేశారు. వాళ్ళ నుండి ఇవాళ్లే కాదండి, అప్పుడు కూడా నోరు విప్పినటువంటి పాపాన్ని పోలేవాళ్ళు. అధికారంలో ఉండేటప్పుడు కూడా దాని గురించి మేము ఇంత రకాలుగా ప్రశ్నిస్తున్నా సరే కనీసం సమాధానం చెప్పినటువంటి పాపాన్ని పోలేదు. మేము అక్కడ విశాఖపట్నాన్ని డెవలప్ చేస్తున్నాం. ఏంటంటే డెవలప్ బోడిగుండ్లాగా కొండలను నుడుపు చేసేయడమా మీరు చేసిన డెవలప్ అంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇవాళ కూడా వైసీపీ దానికి సంబంధించి మేము అక్కడ పెద్ద బ్రహ్మాండమైనటువంటి భవనాలు కట్టామని చెప్తున్నారు, కానీ ఏ పర్పస్ తో కట్టారనే విషయం ఇవాళ ఎవరు చెప్పడం లేదు, చెప్పలేరు వాళ్ళు. ఎందుకనేసి అంటే వాళ్ళ దగ్గర లేని ఆన్సర్ అది, కాబట్టి వాళ్ళు చెప్పలేరు. దే కాంట్. దట్టు మీరు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఏదైనా లైక్ మనం ఇప్పుడు వైద్య కళాశాలలకి సంబంధించి ఎలా అయితే వచ్చి కోటి సంతకాల అవి సేకరణ అది ఇది అని మళ్ళీ ఒక ఉద్యమంలా తీసుకుంటున్నామని అన్నారు. సో అలా డిస్టర్బ్ చేయడానికి ఒకవేళ ఋషికొండ గురించి వస్తారని అనుకున్నప్పటికీ కూడా ఏంటంటే ఇక్కడ 2 విషయాలు మనం గమనించాల. జగన్మోహన్ రెడ్డి ఆయన వారసులు రాజకీయాల్లోకి రావడం అనేది సహజం. రెండోది ఏంటంటే ఏ వృత్తి చేసినోడైనా సరే అంతిమంగా రాజకీయాల్లోకి వచ్చేది ఉంది, కానీ రాజకీయ వృత్తిలో ఉండే అంతిమంగా ఇంకో వృత్తిలోకి వెళ్ళడానికి అవకాశాలు లేవు. ఆ వ్యక్తి గాని ఆ ఫ్యామిలీ గాని రాజకీయాలే కొనసాగాలి. కాబట్టి ఏదైనా జరగచ్చు, బట్ ప్రజలు ఎంతవరకు రానివ్వడానికి ప్రజలకి అంగీకారం ఏమీ లేదు. అలాగే వాళ్ళ మదరే ఉండలేదు, ఇక పిల్లల్ని ఎక్కడ రానిస్తారు? ఇక్కడ పరిస్థితుల ప్రభావం బట్టి ఉంటదండి. జనరల్ గా ఈ వారసత్వ రాజకీయాలు ఎలా వస్తాయి అనేసి అంటే అందిపుచ్చుకున్న దాన్ని బట్టి ఉంటది అనమాట. సార్ మరి అంటే మనం అనుకున్నట్టుగాను మీరు చెప్పినట్టుగా ఒకవేళ రావాలనుకున్నా కూడా, ఎందుకంటే ఋషికొండ కట్టినప్పుడు ఏదైతే ప్రజలు ఫేస్ చేశారు, ఆల్రెడీ ఋషికొండ తీస్తున్నప్పుడు కూడా చాలా డిసప్పాయింట్ అయ్యారు, చాలా గట్టిగా మనం గొడవలు కూడా జరిగిన సందర్భాలు చూసాము. అంటే ప్రజల నుంచి వ్యతిరేకత కూడా వచ్చింది చూసాము. సో మీరు చెప్పినట్లుగా మరి వచ్చే ఛాన్స్ అయితే ఉండకపోవచ్చు, ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి ఒక హెచ్చరిక లాగా మిగిలే అవకాశం కూడా కనిపిస్తుంది. అంతే అంటారు కదా? ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే వాళ్ళు జవాబు చెప్పగలిగే పరిస్థితి లేదు, వాళ్ళ దగ్గర జవాబు లేదు. ఎందుకంటే వాళ్ళ ఆబ్జెక్ట్ వేరు. అది ముసుగు అనేది ఏపీ టూరిజం ముసుగేసుకొని ఆ ఆబ్జెక్ట్ లో వెళ్ళారు. ఒక టూరిజం డిపార్ట్మెంట్ కి ఏదన్నా బిల్డింగ్స్ అనేసి అంటే ఆ స్థాయి బిల్డింగ్స్ అవసరం ఉందా అనేది పెద్ద ప్రశ్నార్థకం అప్పుడే. రెండోది, అది నిర్మాణంలో ఉండేటప్పుడు అక్కడ జరిగినటువంటి ఆ విధ్వంసాన్ని వ్యతిరేకించినప్పుడు అక్కడికి రానివ్వకుండా చేసినటువంటి నానా ఇబ్బందులు పెట్టినటువంటి సాధారణ ప్రజానీకాలతో పాటు ప్రజాప్రతినిధులకైతేనేమి, రాజకీయ నాయకులకైతేనేమి, ప్రజా సంఘాలకైతేనేమి వాళ్ళు కలిగించినటువంటి ఇబ్బందులు ఇవన్నీ మర్చిపోలేదు ప్రజలు. కాబట్టి అది మేము రైట్ పని కోసం చేశామని చెప్పుకునే స్థితి అయితే వైసీపీకి లేదు. ఆ అవకాశం కూడా వాళ్ళకి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.